లఘురూప సమాధాన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, నాడు నేడున్ తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగదాడికి అంటే ఏమిటి? ఈ మాటలన్న కవి ఎవరు? ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకు? ఈ ప్రశ్నకి జవాబు, నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగదాడికి అంటే తరతరాలుగా పరాయివారు తెలంగాణను ఆక్రమించడానికి, బలవంతపు పాలనను రుద్దడానికి ప్రయత్నించినా తెలంగాణ నేల వారిని ఎదిరించి గెలిచిందని అర్థం. ఈ మాటలను కవి దాశరథి అన్నారు. వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే నాడు కాకతీయులు, కాపయ్య నాయకుడు, చాళుక్య రాజుల పాలనలో శత్రువులు తెలంగాణను ఆక్రమించాలని చూసినా వారి కుట్రలను, పన్నాగాలను తిప్పికొట్టారు. అలాగే నేడు నిజాం పరిపాలనకు తెలంగాణ వీరులు చరమగీతాన్ని పాడారు. కాబట్టి కవి మాటలతో నేను ఏకీభవిస్తాను. రెండవ ప్రశ్న, తెలంగాణ నేలలో ఎంత బలం ఉన్నదో కదా అని కవి ఎందుకన్నాడు? జవాబు, తెలంగాణ నేలలో ఎంతో బలం ఉన్నది. తెలంగాణ తల్లి కోటి మంది తెలుగు పిల్లలను తన ఒడిలో పెంచింది. వారికి వయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చింది. వజ్రాయుధమంతటి కఠినమైన వారి భుజబల పరాక్రమాన్ని లోకం చూసేటట్లు నిజాం నవాబును ఎదిరించి పోరాడమంది. తెలంగాణ బిడ్డలు ఆ విధంగానే నవాబును ఎదిరించి పోరాటం చేసి విజయం సాధించారు. అందుకే ఈ తెలుగు నేలలో ఎంతో బలం ఉందని కవి దాశరథి గారు చెప్పారు. మూడవ ప్రశ్న, గడ్డిపోచయున్ సంధించన్ కృపానమ్ము అని కవి ఎందుకన్నాడు? జవాబు, ఈ పద్యపాదం దాశరథి కృష్ణమాచార్య గారు రాసిన వీర తెలంగాణ పాఠంలోనిది. నిజాం రాజు యొక్క నిరంకుశ పరిపాలనను భరించలేక ప్రజలంతా తిరగబడ్డారని కవి చెబుతున్న సందర్భంలోనిది. గడ్డిపోచయున్ సంధించన్ కృపానమ్ము అని కవి అనడానికి గల కారణం, పోరాటాల్లో, యుద్ధాల్లో బలవంతులే పాల్గొంటారు. కానీ తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. సామాన్య మానవుడు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడు. కాబట్టి కవి గడ్డిపోచ కూడా కత్తి పట్టిందని అన్నాడు. నాలుగవ ప్రశ్న, నవోదయం రావడమంటే మీరేమని అనుకుంటున్నారు? జవాబు, నవోదయం రావడం అంటే నిజాం నవాబు పరిపాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. వారికి స్వాతంత్ర్యం లేదు. వారి బతుకులో చీకటి వ్యాపించింది. దానితో తెలంగాణ ప్రజలు నిజాం పరిపాలన నుండి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం సాగించారు. చివరకు నిజాం పాలన అంతమవడంతో చీకటి తొలగి వెలుగురేఖలు వచ్చాయి. తెలంగాణ ప్రజల జీవితాలలో ఆనందాలు వెల్లివిరిశాయి. అదే నవోదయం అని అర్థం. ఐదవ ప్రశ్న, తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి? తెలంగాణ వీరుల ప్రత్యేకత, తెలంగాణ ప్రజలు వీరులు. వారు నవాబుతో పోరాటం చేశారు. భూమండలం అంతా సవరించి ఉజ్వలమైన, కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. తెలంగాణ వీరులలోని విప్లవ చైతన్యం భూమండలం అంతా పాకింది. అంటే ఇతరులలో కూడా వీరు స్వాతంత్ర్య కాంక్షను కలిగించారు. వీరంతా వీరులు, యోధులే కాదు, న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు. ఆరవ ప్రశ్న, బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది? జవాబు, బ్రతుకు దుర్భరం. దుర్భరం అనగా భరింపరానిది అని అర్థం.
బ్రతుకు దుర్భరం ఎప్పుడవుతుందంటే మతం అనే పిశాచి రాజ్యం ఏలినప్పుడు, ప్రజల ఇష్టానికి అనుగుణంగా కాకుండా నిరంకుశ పాలన జరిగినప్పుడు, మన సంస్కృతికి ఆచారాలకు చోటు లేనప్పుడు, నిరాశ నిస్పృహలకు అశాంతికి ప్రజలు లోనైనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు, తమ ఉనికిని కోల్పోయినప్పుడు మనిషి బ్రతుకు దుర్భరం అవుతుంది.